సో దీని మీద ప్రెస్ చేశాను అనుకోండి, ఇప్పుడు క్యాలిబ్రేట్ చేసుకుంటుంది. దాని తర్వాత ఆటో పార్క్ అనమాట, ఇలాగా దానికి తానే అది చూసుకుంటుంది. ఏదో ఒకటి నొక్కొచ్చు. సో అది క్లోజ్ అయిపోతుంది. మిర్రర్స్ చూసారా, అది మూవ్ అవుతుంది పైకి కిందకి. సో చూడండి, ఇదిగోండి, అదిగో ట్రంక్ ఓపెన్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఎవడైనా పక్కన వస్తే ఇదైతే ఆన్ చేసి పెట్టారు అనుకోండి, చూడండి సౌండ్ మీకు చూసారా ముందున. ఆటోమేటిక్ కార్ ఎలాగ పార్క్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి కార్ వచ్చేసరికి అక్కడ పార్క్ చేస్తుంది ఆటోమేటిక్గా. ఈ ఫీచర్ వచ్చేసరికి మనకి ఓన్లీ కార్ అనేది పార్కింగ్ లో ఉండేటప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. కొంతమంది ఇదిగోండి బటన్ ప్రెస్ చేస్తే జస్ట్ డోర్ అలా ఓపెన్ అయిపోతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యూఎస్ఏలో వైజాగ్ మామ. ఈరోజు వీడియో ఏంటంటే మన టెస్లాలోని ఫీచర్స్ అయితే చూసేద్దాం అనమాట. టెస్లా ఎలా ఉంటుంది, దాని స్పీడ్ ఎంత ఉంటుంది, కార్ టూర్, దాని స్పీడ్ ఎంత ఉంటుంది ఏంటి అని చెప్పేసి లోపల ఉన్న మంచి మంచి కొన్ని కాన్స్ ఉన్నాయి, కొన్ని ప్రోస్ ఉన్నాయి, చూద్దాం అనమాట. చూసేయండి. ఫస్ట్ అయితే ఎక్స్టీరియర్ లుక్ అయితే చూసేద్దాం. మనకి మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి, అప్పుడు మీకు చూపిస్తాను రండి. సో మొదటగా వచ్చేసరికి ఫ్రంట్లో చూసినట్లయితే మీకు ఇక్కడ ఒక 3 కెమెరాస్ అయితే ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ 3 కెమెరాస్ ఉంటాయి. సో అంతేకాకుండా ఇలా వస్తే ఇక్కడ ఒక కెమెరా, సో ఆ నెక్స్ట్ ఇక్కడ ఒక కెమెరా. సో అలానే మీకు వెనక్కి వస్తున్నట్లయితే బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక కెమెరా ఉంటుందన్నమాట. ఇదొక కెమెరా అండ్ దెన్ ఇక్కడ ఒకటి. టోటల్ వచ్చేసరికి ఫ్రంట్ ఒక 3, సైడ్స్ ఒక 2, అటు ఒక 2, ఇటు ఒక 2, 7, బ్యాక్ ఒకటి 8. అంతేకాకుండా ఒకసారి రండి, ఇక్కడ చూసేయండి, ఈ లోపల ఇక్కడ ఒక కెమెరా ఉందన్నమాట. సో టోటల్లీ 9 కెమెరాస్ అయితే మనకి టెస్లాలో వస్తున్నాయి. సో బేసిక్గా ఈ కార్లో వచ్చేసరికి మనకి 19 ఇంచెస్ వీల్స్ అయితే ఉంటాయి అనమాట. ఇవి ఒరిజినల్ వీల్స్ కాదు, నేనైతే వీల్స్ చేంజ్ చేశాను. ఇది వచ్చేసరికి రిమ్ అనమాట. ఈ రిమ్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. వాడు వచ్చింది, కొంతమంది బాగుంది అంటున్నారు, వాడు ఇచ్చింది. కానీ నాకైతే కొంచెం ఇవి నచ్చి నేనైతే కొన్నాను ఆన్లైన్లోనే. అలానే ఇక్కడ వచ్చేసరికి ఈ ట్రిమ్ని అయితే నేనైతే యాడ్ చేయడం జరిగిందనమాట. ఈ సిల్వర్ కలర్ ట్రిమ్ని కొంచెం స్టెల్త్ గ్రే అనమాట ఈ కలర్ వచ్చేసరికి, దానికి కొంచెం బాగుంటుందని అలా యాడ్ చేశాను. సో అలానే ఇంకేం లేదు, బయట వచ్చేసరికి ఇంకా ఫీచర్స్ ఏం లేవు. ఆల్రెడీ కెమెరా చూపించాను కదా, ఇదైతే నేను స్పెషల్గా అమెజాన్లో కస్టమైజ్ చేసి ఆర్డర్ చేశాను అనమాట మా నేమ్స్ని. సో యూఎస్లో మనం ఇక్కడ కస్టమ్ నెంబర్ ప్లేట్ కూడా తీసుకోవచ్చు మన పేరుతోని, ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ అనమాట. సో ఇదనమాట ఓవరాల్గా కార్ వచ్చేసరికి. కారు బయట కన్నా కారు లోపల ఉంటాయి అనమాట ఎక్కువ మ్యాజిక్ అంతానా. నెక్స్ట్ ఈ పైన మీరు చూసారంటే ఇదంతా కూడా నా గ్లాస్ అనమాట. టోటల్లీ ఇదంతా గ్లాస్. చూడండి, ఇక్కడ స్టార్ట్ అయితే విండ్షీల్డ్, ఇక్కడతో విండ్షీల్డ్ కట్ అవుతుంది. దాని తర్వాత ఇదంతా ఒక పెనారోమిక్ గ్లాస్లో వస్తుంది. కానీ ఇదంతా ఓపెన్ ఏమి ఉండదు, కానీ క్లోజ్ గ్లాస్ అనమాట. మనం స్కైని అయితే చూడొచ్చు ఈ గ్లాస్తోని. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి చిన్న టింట్ అయితే ఇచ్చాడు. ఫ్రంట్ అయితే నార్మల్ ఒరిజినల్ గ్లాస్ అయితే పెట్టేశాడు. ఈవెన్ ఇక్కడ బ్యాక్ కూడా కొంచెం టింట్ అయితే ఉంటుంది. సో అది నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనం డోర్స్ ఓపెన్ చేయాలంటే మనకి చూసారంటే ఇప్పుడు చూడండి, అది ప్రెస్ చేసి సో ఎలాగైతే ఓపెన్ చేయాలి. సో ఇదే ఫీచర్ని మనకి ఇండియాలో మహేంద్రాకి కూడా పెట్టడం జరిగింది. సో ఇండియాలో మహేంద్రా కార్స్ లేటెస్ట్ చూసినట్లయితే మీకు మహేంద్రాలో తెలుస్తాయి. సో ఇక్కడ ఇది వచ్చేసరికి మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట. ఇది మనకి 2025 ఫిబ్రవరి 2 వరకు ఉంది. సో ఈ రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ. సో ప్రతి కార్కి చేయించాలి, అది ఎంత పాత కార్ అయినా. నెక్స్ట్ ఇక్కడ ట్యాగ్ ఉంటుంది కదా మనకి, ఇక్కడ ఇండియాలో ఫాస్ట్ ట్యాగ్ అయితే ఎలాగో అక్కడ ఇలాగా మనకి, మాది టెక్సాస్ స్టేట్ కాబట్టి టెక్సాస్ ట్యాగ్ అనమాట. ఏవైనా టోల్స్ మనం తిరుగుతున్నప్పుడు. ఇప్పుడైతే బ్యాక్ అయితే చూపిస్తాను నేను. సో ఇది చూడండి,
దీనికి ఫ్రేమ్ లేదనమాట, ఫ్రేమ్ లేకుండా ఫ్రేమ్లెస్ ఈ మిర్రర్. ఇది చూస్తే ఏదో స్పోర్ట్స్ కార్ చూసిన లుక్ లాగా అయితే అనిపిస్తుంది. చాలా కార్స్కి ఇప్పుడు వస్తున్నది కానీ మా కార్కి ఇలా ఉందని నాకు ఇది బాగా నచ్చింది అనమాట. కాకపోతే చాలా జాగ్రత్తగా. ఈవెన్ ఇది మనం డోర్ ఓపెన్ చేసినప్పుడు ఇది కొంచెం కిందకి దిగి ఓపెన్ అయితే అవుతుంది అనమాట. మళ్ళీ క్లోజ్ చేసినప్పుడు చూడండి అది పైకి వెళ్ళిపోతుంది. సో చూడండి అది కూడా అలా కిందకు వస్తుంది. సెక్యూరిటీ అనమాట, కొంచెం మిర్రర్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి, ఐ మీన్ ఈ గ్లాస్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి మిర్రర్ యా ఫ్రేమ్లెస్ గ్లాస్. బ్యాక్ చూడండి. సో బ్యాక్ వచ్చేసరికి మనకి మంచి ప్లెంటీ ఆఫ్ స్పేస్ అయితే ఉంటుందండి. మంచి ఈవెన్ మనకి చాలా కార్స్లో ఇక్కడ ఒక అబ్స్టాకిల్ లాగా ఉంటుంది అనమాట, ఒక ఎత్తుగా. సో అదైతే లేకుండా మనకి ఓవరాల్ ప్లేన్ అయితే ఇచ్చాడు అనమాట కార్లోని. సో ఎందుకంటే ఇది ఒక బ్యాటరీ కార్ కాదు, ఈవెన్ బ్యాటరీ అంతా కూడా మనకి కిందనే ఉంటుంది అనమాట, కిందనే ఉంటుంది మొత్తం బ్యాటరీ కూడా. సో ఇదంతా మనకి ఇప్పుడు నువ్వు కూర్చొని చూపించు స్పేస్ ఎలా ఉన్నది ఏంటని. సో స్పేస్ అయితే చాలా ఉన్నది, చాలా ఫ్రీగా ఉంటుంది మనకి. సో ఇప్పుడు చూసారంటే తను కూర్చుంది. ఇది ఈ ఫ్రంట్ సీట్ వచ్చేసరికి ఇంకా చాలా బ్యాక్కే ఉంది, అయినా సరే మనకి లెగ్ రూమ్ అనేది చాలా బాగుంది అనమాట. సో అలానే ఇక్కడ మనకి ఒక ఏసీ కూడా ఇచ్చాడు అనమాట మాకు, ఏసీ వెంట్స్. అలానే టైప్ సి, ఇప్పుడు అన్ని టైప్ సి వచ్చేస్తున్నాయి కదా, పాత మోడల్ తీసేసి పెద్దది యూఎస్బి ఏ తీసేసి టైప్ సి యూఎస్బి టైప్ సి మోడల్ ఇచ్చాడు అనమాట ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అలానే ఇక్కడ 2 కప్ హోల్డర్స్, అదైతే క్లోజబుల్ అనమాట, క్లోజ్ చేసేయచ్చు. సో ఇంకా మేము కొన్ని తీయలేదు ఈ స్టిక్కర్స్ అవి. సో ఇవన్నీ చూసారంటే ఇదిగోండి పనారామిక్ రూఫ్ లాగా ఎలా ఉందో చూడండి. సో ఇది చూడు, అది హ్యాంగ్ చేసుకోవడానికి ఇది. సో ఇలా 1 టైం ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది, మళ్ళీ వెంటనే క్లోజ్ చేసి. ఇదేమో లైట్ అనేది అటువైపు ఉంటుంది, అలానే మనకి ఇటువైపు కూడా ఉంటుంది అనమాట. సో దీనికి వచ్చేసరికి మనకి ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ కనిపించట్లేదు కానీ లోపల నుంచి చూస్తే మీకు ఒక లైన్స్ లా కనిపిస్తుంటాయి అనమాట. బేసిక్గా ఆ లైన్స్ ఏంటంటే హీట్ లైన్స్ అనమాట. ఏమైనా మంచు అది పడుతున్నప్పుడు కొంచెం మసకగా ఉంటే అలాగ ఉంటుంది బ్యాక్ సైడ్. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి వెహికల్ బ్యాక్ సైడ్ లోపల చూసుకున్నట్లయితే మనకి మంచి స్పేస్ అయితే ఇచ్చాడు. లిటరల్గా ఈ బ్యాక్ సీట్ని పడుకోబెట్టేస్తే ఒక ఇద్దరు అయితే ఇలాగా కంఫర్టబుల్గా పడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ బెడ్ వేసుకోవచ్చు అంటుంది మా ఆవిడ. నెక్స్ట్ ఇక్కడ ఒక మంచి స్పేస్ ఇచ్చాడు, నేను కార్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ పెట్టాను అనమాట. అలానే ఇక్కడ ఒక స్పేస్ ఇచ్చాడు, క్లీనింగ్ కిట్ అది పెట్టాను నేను, క్లాత్స్ అవి. చాలా డెప్త్ ఉంటుందండి, ఇదిగోండి చాలా డెప్త్ ఉంటుంది. అంతేకాకుండా ఓపెన్ చేస్తే చూడండి ట్రంక్ లోపల ఇంకొక ట్రంక్ అనమాట, పాతకాలం పెట్టులాగా. సో ఇదొక మొత్తం, ఇది కూడా చాలా లోతు అనమాట. ఇక నేను సరిగ్గా సర్దలేదు. దీనికి ఏంటంటే స్పేర్ టైర్ ఉండదు, సో అందుకని అలాగ ఇచ్చేసాడు. సో అలానే ఇది ఇది ఇక్కడ ఓపెన్ చేయగానే ఇది కొంచెం ముందు లాగితే ఇక్కడ కూడా ఇంకో ఉంటుంది. నేనైతే ఇక్కడ ఇది నార్మల్ చైర్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇది క్యాంప్ చైరు, ఓపెన్ చేసుకొని కూర్చోచ్చు. సో ఈవెన్ ఇక్కడ కూడా చాలా స్టోరేజ్ పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇది నేను మీకు కూర్చొని ఒకసారి పడుకొని ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత ఉందో. సో అలానే ఇక్కడ మనకి కొన్ని స్విచ్చెస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది నొక్కితే కంప్లీట్గా అలా క్లోజ్ అయిపోతుంది, రెండోది నొక్కితే అది కూడా క్లోజ్ అయిపోతుంది. యా సో సో చూడండి ఎంత స్పేస్ వచ్చిందో చూడండి బేసిక్గా. ఇప్పుడు చూడండి నేను మీకు చూపిస్తాను. ఓకే, సో చూడండి మనం బేసిక్గా ఏదైనా క్యాంపింగ్ గార్డ్లకి వెళ్తే చక్కగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా కూర్చోవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ వరకు ఇవి ఉంటాయి, నార్మల్ ఇలా కూర్చోచ్చు. పడుకుంటే ఎంత స్పేస్ ఉందో చూడండి. నెక్స్ట్ అంతేకాకుండా చూడండి మంచి వ్యూ అనమాట. ఇలాగా పైన చూడగానే మొత్తం ఆకాశం అది చూడండి. కార్ ఇలా ఓపెన్లో ఉంది కదా, సో ఇలాగా చూసుకున్నట్లయితే మనం ఇలా పడుకుంటే కార్లో మొత్తం అనమాట ఇలాగా మొత్తం ఆకాశం అయితే కనిపిస్తుంది. ఇదిగోండి ఇలాగా చాలా బాగుంది కదా. ఎర్రర్లో నవ్వుతున్నాను నేను. సో అలానే ఇక్కడ మంచి లైటింగ్ అయితే, ఇది నైట్ టైం మంచి లైటింగ్ అయితే వస్తుంది అనమాట. ఈవెన్ ఇది చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ ఒక స్పీకర్ ఇచ్చాడు. ఇవన్నీ టెస్లా స్పీకర్సే. సో లోపల వచ్చేసరికి ఇక్కడ వెంట్ వస్తుంది కదా, ఈ వెంట్ ఏసీ వెంట్లో నుంచి మనకైతే గాలి వస్తుంది, చక్కగా పడుకోవచ్చు అనమాట ఇక్కడ. సో బ్యాక్ సైడ్ కంపార్ట్మెంట్ అయితే అయిపోయింది. ఇది ఓవరాల్ లుక్. సో ఇప్పుడైతే మనం లోపల ఇంటీరియర్ ఎలా ఉంది, లోపల మనకి మెయిన్ ఫ్యూచర్స్ అన్ని ఎక్కడ ఉన్నాయనేది చూసేద్దాం టెస్లాలోని.
సో మనం లోపల చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి బేసిక్ గా ఇదంతా కూడా ఈ ట్రిమ్ చూసారు, ఇదంతా లోపల ఇంటీరియర్, ఇదంతా కూడా వుడ్ అన్నమాట, వుడ్ వచ్చింది. సో ఇదంతా వుడ్ రావడం చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇలాగా. నెక్స్ట్ ఇందులోని ఇక్కడ మిర్రర్స్ ఉన్నాయి కదా, నైట్ టైం మీకు చూపిస్తాను ఈ మిర్రర్స్ స్పెషాలిటీ. ఇప్పుడు ఏంటంటే జనరల్ గా కనిపిస్తాయి ఈ మిర్రర్స్, నార్మల్ వ్యూ కనిపిస్తుంది. ఇప్పుడు కార్ వెళ్ళని చూసారా, చూడండి అటు ఒక మిర్రర్. ఈ మిర్రర్ లో ఏంటంటే మనకి నైట్ టైం బ్యాక్ సైడ్ నుంచి వచ్చినప్పుడు లైట్స్ మనకి గట్టిగా ముఖం మీద కొట్టకుండా ఇది ఆటోమేటిక్ డిమ్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. మొత్తం ఈ మిర్రర్ మనకి సైడ్ ఫోల్డ్ మిర్రర్స్ కూడా. ఇప్పుడు ఈ మిర్రర్ లో నేను అందాలన్నాను కదా, ఈ మిర్రర్ లో చూసారా మీకు ఇన్సైడ్ ఒక చిన్న బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా. సో ఆ ఫిల్మ్ వచ్చేసరికి మనకి వెనకాతలు వచ్చిన వెహికల్స్ లైట్స్ వచ్చేసరికి డిమ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు కంప్లీట్ చూడండి నైట్ అయితే అయిపోయింది. ఈవెన్ ఈ కెమెరా పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బ్రైట్ గా కనిపిస్తుందో కెమెరా కూడా నైట్ అయినా సరే. సో ఇవి కొన్ని ఫీచర్స్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట బేసిక్ గా. సో మిగతావన్నీ బేసిక్ గా ఉన్నవే. సో ఇవన్నీ బేసిక్ గా ఉన్నవే. సో జస్ట్ ఒక మిర్రర్ ఉంటుంది, ఇక్కడ ఒక లైట్స్ ఉంటాయి మనకి, ఇవన్నీ కూడా లైట్స్ ఇవి. సో అక్కడ మిర్రర్, సో లైట్ ఆటోమేటిక్ గా ఇది ఓపెన్ చేస్తే ఏంటంటే లైట్ అనేది వెలుగుతుంది అనమాట. చూసారా మంచిగా ఒక ఈవినింగ్ ఒక బయటకి ఎక్కడికైనా వెళ్ళి ఈ వీటిని బ్యాక్ సైడ్ ఫుల్ గా లాగేసుకుంటే భలే ఉంటుంది అనమాట. సో మేమైతే ఇక్కడ చిన్న వినాయకుడిని అయితే పెట్టుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసరికి కొంచెం కార్లో ఎయిర్ ఫ్రెషనర్ లాంటిది. సో ఇదంతా ఏసీ యూనిట్స్ వెంట్స్ అయితే ఎక్కడి నుంచి వస్తాయంటే ఇదిగోండి ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఇదంతా ఏసీ గ్యాప్స్ అనమాట, ఏసీ వెంట్స్. సో ఇప్పుడు ఏసీ సో దీని మీద క్లిక్ చేస్తే మనకి దాని యొక్క మొత్తం డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ. ఇది పెట్టుకోవచ్చు, కిందకి మీదకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. యా ఇదంతా కూడా మనకి ఇక్కడ మాన్యువల్ గా మూవ్ చేసుకోవడానికి ఏమి ఉండదు. సో కంప్లీట్ గా జస్ట్ డ్రాయింగ్ చేస్తే పాసింజర్ తగ్గట్టు పాసింజర్ చేసుకోవచ్చు, డ్రైవర్ తగ్గట్టు డ్రైవర్ చేసుకోవచ్చు, రెండు వీటికి సంబంధం ఉండదు. నెక్స్ట్ ఇది ఇలా అవుతున్నప్పుడు ఈవెన్ మనం ఇలా కూడా స్ప్రెడ్ చేయొచ్చు అనమాట, ఎటు కావాలి ఈ రెండు వైపులకు కావాలి అలాగా అని చెప్పేసి. సో ఇది వచ్చేసరికి ఈ డిస్ప్లే వచ్చేసరికి 15 ఇంచెస్ ఉంటుంది. మామూలుగా మనం ల్యాప్టాప్స్ వాడతాం కదా అంత సైజ్ అయితే ఉంటుందన్నమాట. మెయిన్గా ఏంటంటే ఈ మొత్తం మనం కెమెరాస్ అన్ని చూడొచ్చు ఇందులో నుంచి. ఇది వచ్చేసరికి బ్యాక్ కెమెరా, ఇవి వచ్చేసరికి సైడ్ కెమెరాస్ రెండు అనమాట, ఈ సైడ్ ఈ రెండు బ్లైండ్ స్పాట్ మానిటర్స్ గా కూడా యూజ్ అవుతుంటాయి. అయితే కార్ వ్యూ అయితే ఇలా చూసుకోవచ్చు అనమాట మనం కంప్లీట్ గా. మన కార్ ఈ కలర్ కాదు కానీ నేను కార్ ఈ కలర్ నచ్చి ఈ కలర్ పెట్టుకున్నాను బేసిక్ గా. సో మనకి ఇందులోని మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. ఇందులో స్పాటిఫై ఉంటుంది, ఏదైనా సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు మొత్తం అంతానా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇందులోని వాడుకోవడానికి బ్రౌజర్ కూడా ఉంటుందన్నమాట. సో లెట్స్ సే ఇక్కడ నేను ఏదైనా యూట్యూబ్ వాడాలనుకుంటున్నాను, యూట్యూబ్ మీద క్లిక్ చేస్తే నేనైతే యూట్యూబ్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. నాకు ఇందులో ప్రీమియం కనెక్టివిటీ ఉండడం వల్ల ఇంటర్నెట్ అనేది ఇన్బిల్ట్ దీనికి ఒక సిమ్ అయితే ఉంటుంది. ఆ సిమ్ బట్టి నాకైతే మొత్తం అంతా కూడా ఇంటర్నెట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. నేనైతే ఏ హాట్స్పాట్ కనెక్ట్ చేయవసరం లేదు, ఏ వైఫై కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇది ఒకటి ఉంటే సరిపోతుంది. సో లెట్స్ సే నేను ఇప్పుడు వీడియో ప్లే చేయాలనుకుంటే జస్ట్ ఇలా ప్లే అయిపోతుంది నాకు. ఈ ఫీచర్ వచ్చేసరికి మనకి ఓన్లీ కార్ అనేది పార్కింగ్ లో ఉండేటప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. కొంతమంది యాప్స్ ఏవో క్రియేట్ చేస్తున్నారు, థర్డ్ పార్టీ యాప్స్, అవి యూస్ చేస్తే మనం వాడుకోవచ్చు. ఇది కూడా చూడండి, సో టోటల్ కంప్లీట్ గా ఇలాగైతే మన వీడియోస్ని అయితే పెట్టుకున్నాం మేము. సో ఇదే కాదు, ఏ వీడియో యూట్యూబ్లో ఏ వీడియో కావాలన్నా ఆ వీడియో అయితే ఇందులో ప్లే అవ్వడం జరుగుతుంది. ఇది మన కార్ అనమాట. సో ఇలా వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ చేసుకోవచ్చు, తర్వాత హూలు అనమాట. ఇక్కడ మాకు డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఉంటుంది, దానికి సంబంధించిన ఇది కొన్ని యాప్స్ అయితే ఉంటాయి అనమాట ఆల్రెడీ ఇందులోని. అలానే ఇక్కడ గేమ్స్ ఆడుకోవడానికి మనకి చాలా రకాల గేమ్స్ అయితే ఇచ్చాడు ఇక్కడ ఇందులోని. సో ఈవెన్ కొన్ని గేమ్స్ అయితే మీకు ఆడి చూపిస్తాను చూడండి. సో గేమ్ అయితే ఓపెన్ చేశాను అనమాట ఇప్పుడు. సో నా స్టీరింగ్ మూమెంట్ బట్టి అక్కడ కార్ అనేది మూవ్ అవుతుంటది అనమాట. చూడండి, ఇంకొక ఫీచర్ ఏంటంటే టాయ్ బాక్స్ అని చెప్పి ఒకటి ఆప్షన్ ఉంటుంది ఇందులో మనకి లైట్ షో అనమాట. ఇది పెట్టి ఆన్ చేసామనుకోండి, కార్స్ అన్ని కూడా నైట్ టైము లైట్స్ వెలుగుతూ ఒక షోలా క్రియేట్ చేస్తుంది అనమాట. సో అంతేకాకుండా ఇక్కడ కలరైజ్ మన కార్ ని ఏ కలర్ పెట్టుకోవచ్చు అనేది ఆప్షన్ కూడా ఉంటుంది ఇక్కడ.
నెక్స్ట్ ఎమిషన్స్ అంటే ఇది జస్ట్ ఏం లేదు, మనం టర్నింగ్ చేస్తున్నప్పుడు ఈవెన్ ఇన్సైడ్ కార్లో కూడా మనం కొంచెం ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫాట్ అండ్ డిమాండ్ అని పెట్టాం అనుకోండి, ఇది ఫాట్ అంటే గ్యాస్ అనమాట, గ్యాస్ రిలీజ్ చేస్తాం కదా, అది కామెడీ. జస్ట్ దాన్ని బాంబులు చూడండి. సో అలానే చాలా సౌండ్స్ అయితే ఉంటాయి. తర్వాత ఇక్కడ ట్రాక్స్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఇదేం లేదు, జస్ట్ మనము ఒక పియానోలో వాయించుకోవచ్చు అనమాట. చూడండి, ఈవెన్ దీన్ని మనం సేవ్ చేసుకోవచ్చు. దాని తర్వాత అలానే రొమాన్స్ మోడ్ అనమాట. ఇదేం లేదు, జస్ట్ మంచి ఒక ఇలాగ ప్లే అయ్యి మంచి ఏదో ఒక చిన్న మ్యూజిక్ ప్లే అవుతూ రిలాక్స్గా ఉంటుంది అనమాట. ఇది ఒక ఆప్షన్. సో అంతేకాకుండా ఇక్కడ స్కెచ్ ప్యాడ్ అనమాట. బోర్ కొడితే ఈ కార్లో మనం స్కెచ్ కూడా వేసుకోవచ్చు అనమాట. పిల్లలు లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి మంచిగా బాగుంటుంది స్కెచ్ అనేది. సో దాని తర్వాత మార్స్, ఏం లేదు, మార్స్ మీదకి వెళ్ళొచ్చు అనమాట మనం. ఆఫ్ కోర్స్ తీసుకెళ్తాం ఏంటి ఇప్పుడు? ఎంత టెస్లా అయితే మాత్రం చూడండి, మార్స్ మీద కూడా వెళ్ళిపోతామా? ఇప్పుడు గూగుల్ మ్యాప్ అంతా కూడా మార్స్ మీద ఉన్నట్టు క్రియేట్ అవుతుంది. నేను కార్ నడిపినప్పుడు ఇది నా కార్ అనమాట. సో ఇదైతే మూవ్ అవ్వడం జరుగుతుంది అనమాట బేసిక్ గా. కానీ ఇక్కడ నా కార్ వచ్చేసరికి కార్ లో కాకుండా ఇది ఒక షేప్ లో ఒక యానిమేటెడ్ గా ఒక క్రిస్మస్ తాతలా క్రియేట్ అయ్యి అలా కూడా వెళ్తుంది. దాని తర్వాత కార్ వెళ్లే రూట్ అంతా ఒక రెయిన్బో ఎఫెక్ట్ లా కనబడడానికి ఇది ఒక ఆప్షన్. సో ఇవన్నీ చిన్న చిన్న పిల్లల్లాగా ఉండొచ్చు కానీ అట్రాక్షన్స్ అనమాట. సో చూడండి, నెట్ఫ్లిక్స్ అంతా మనం ప్లే చేసుకోవచ్చు. నెట్ఫ్లిక్స్ని ఎంతసేపు కావాలంటే అంతసేపు. ఇదంతా కూడా నాకు ఇక్కడ సిగ్నల్ ఉంటుంది బేసిక్గా. ఇక్కడి నుంచే మనము కార్ యొక్క ఫ్రంక్, ట్రంక్, తర్వాత ఛార్జింగ్ పోర్ట్ ఇవన్నీ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, దీని మీద నొక్కితే బయట నాకు ఫ్రంక్ ఓపెన్ అవుద్ది, నొక్కాల్సింది ఇక్కడ. సో అది ఓపెన్ అయింది చూసారా. తర్వాత అలానే ఇది నొక్కితే ట్రంక్ ఓపెన్ అయిపోద్ది. చూడండి, ట్రంక్ ఓపెన్ అయింది. అలానే ఇది నొక్కితే ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఓపెన్ అయిపోతుంది. చూసారా, ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఓపెన్ అయింది. ఇప్పుడు బయటికి వెళ్ళి మీకు చూపిస్తాను చూడండి. చూసారా, ఇది వచ్చేసరికి ఛార్జింగ్ పోర్ట్ అనమాట. అలానే ఇది వచ్చేసరికి ట్రంక్. సో మనకి ఇక్కడ వచ్చేసరికి ఫ్రంక్లో కూడా కొంచెం మ్యాజిక్లు ఉన్నాయి. ఇంజిన్ ఉండదు దీనికి. ఇంజిన్ ఉండదు కాబట్టి ఓన్లీ బ్యాటరీ కాబట్టి ఇక్కడ అంతా ఖాళీ. ఇక్కడ కూడా మనం ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. ఒక బ్యాగ్, నాకు తెలిసి ఒక చిన్న సూట్ కేస్ ఒకటి సరిపోతుంది కార్లోని, ఫ్రంట్లోని. సో దీనికి హైడ్రాలిక్ అయితే ఇచ్చాడు కానీ, ఐ మీన్ మాన్యువల్ ఇచ్చాడు కానీ కొంచెం ఆటోమేటిక్గా ఓపెన్ అయితే ఇవ్వలేదు ఇందులో. సో ఇక్కడ చూసారంటే ఇవి 2 వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్ అనమాట. 2 ఇవి కూడా చేసుకోవచ్చు మనము. 2 ఫోన్స్ అనేవి వైర్లెస్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. మీ ఫోన్కి వైర్లెస్ ఆప్షన్ అయితే ఉండాలన్నమాట. సో చూసారా, వైర్లెస్గా ఎక్కేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కుతుంది. సో దాని తర్వాత మనకి ఇక్కడ 2 కప్ హోల్డర్స్ ఇచ్చాడు. దాని తర్వాత ఇక్కడ మనకి మంచి స్పేస్ అయితే ఉంది. మేమైతే జస్ట్ తీసినప్పుడు మామూలుగా తీసేస్తాము, ప్రెస్ చేస్తే జస్ట్ వన్ పుష్ చేస్తే అది క్లోజ్ అయిపోతుంది అనమాట బేసిక్గా. అదిగోండి, అదే క్లోజ్ అయిపోతుంది. సో అలానే ఇక్కడ మనకి ఒక మంచి స్పేస్ ఇచ్చాడు. ఇదంతా కూడా మంచి సొరంగంలో ఉంటుంది లోపలికి. ఇక్కడ సో ఫ్రంట్ వచ్చేసరికి సింపుల్గా ఉంటుంది, ఏముండదు. సో ఇక్కడ కూడా యాక్సిలరేషన్, బ్రేక్ ఒకటే ఉంటుంది అనమాట. యాక్సిలరేటర్, బ్రేక్. ఇక్కడ ఎంత ఉందంటే స్పేస్, కాళ్ళు సరిపోవట్లేదు హైట్ నాకు చాపుకోవడానికి. అంత ఇంకా ఎక్కువ మిగిలిపోయింది. ఇంకా పెద్ద పెద్ద కాళ్ళు ఉన్న వాళ్ళు కూడా 6 feet ఉన్న వాళ్ళు కూడా చాపుకోవచ్చు. చాలా సింపుల్ కూర్చోచ్చు అనమాట కార్లోని. అంటే కూడా ఇలా హ్యాండిల్స్ ఏమి ఉండవు అనమాట. మేము స్టార్టింగ్ లో వచ్చినప్పుడు వెతుక్కున్నాము. సో ఇప్పుడు మీరు చూసారంటే ఇదిగోండి, బటన్ ప్రెస్ చేస్తే జస్ట్ డోర్ అలా ఓపెన్ అయిపోతుంది. బేసిక్గా అది ఎలా ఓపెన్ చేయాలంటే అంతా కార్ దీంట్లోనే అనమాట. గ్లో బాక్స్ అలా క్లిక్ చేస్తే అలా ఓపెన్ అవుతుంది బేసిక్గా. సో ప్రీమియం కనెక్టివిటీ ఉన్నప్పుడు మనకి మొత్తం అంతా కూడా ఇది ఒక 3D గ్రాఫిక్స్లో అయితే గూగుల్ మ్యాప్స్ అయితే కనిపిస్తుంది అనమాట. తర్వాత మనము ఇక్కడ మనకి స్పెషల్గా మిర్రర్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్స్ ఉండవు టెస్లా కార్లోని. మిర్రర్స్ని మామూలుగా ఇక్కడ నొక్కి ఈ మానిటర్స్తో మాత్రమే వీటిని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను. ఇది నొక్కుతుంటే అదిగోండి, చూసారా, మిర్రర్ మూవ్ అవుతుంది అక్కడ. సో అలా రికార్డ్ అవుతూ ఉంటుంది అనమాట. కార్కి అన్ని కెమెరాలు ఉన్నాయి కదా, స్టార్టింగ్లో చూపించాను చూసారు మీకు. ఆ రికార్డ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి మనకి బేసిక్గా. సో చూడండి, ఇప్పుడు నేను ఇందాల నుంచి ఇక్కడ పార్క్ చేసుకొని కూర్చున్నాను కదా, ఇక్కడ వీడియో తీసుకోవడానికి. మొత్తం అంతా ఏం చేశాను, నేను ముందే ఎక్కడి నుంచి వచ్చాను అనేది మొత్తం అంతా రికార్డ్ అయిపోతుంది అనమాట.
చూసారా ఇది మొత్తం అదిగోండి, నేను కార్ వాష్కి వెళ్ళాను, అక్కడ నుంచి కార్ వాష్ చేసుకొని వచ్చాను, అంతా మొత్తం రికార్డ్ అవుతుంది. ఇది డాష్ కెమెరా దగ్గర 1 hour ఫుటేజ్ అయితే మన దగ్గర ఉంటుంది. అంతేకాకుండా ఎవడైనా వస్తే కార్ దగ్గరలోకి సో అది కూడా డిటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు రెడ్ స్పాట్ ఉంది కదా, అక్కడ వస్తే ఎవడైనా మనిషి ఆ టైంలో దగ్గరికి వస్తున్నట్టు అనమాట. ఇక్కడ చూడండి, ఇతను ఎవరో ఇక్కడ చాలా దగ్గరికి వచ్చాడు కార్ దగ్గరికి. సో ఇది డిటెక్ట్ చేస్తుంది అనమాట, ఎవరు దగ్గరికి వచ్చారు, ఆ పర్సన్ ఎవరు ఏంటని చెప్పేసి. ఇది ఒక మంచుకున్నట్లయితే ఇక్కడ ఛార్జింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. నా కార్లో ఇప్పుడు 94% ఉంది. ఈ కార్లో కొంచెం స్పెషాలిటీ ఏంటంటే నేను ఎంతని సో 60 పెట్టుకోవచ్చా, ఇక్కడ ఛార్జ్ లిమిట్ అని వస్తుంది అనమాట, 80 పెట్టుకోవచ్చా, సో అలా. సో అంతే రెగ్యులర్గా సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మనకి. అబ్బో మాట్లాడుకోవాలనుకుంటే మీకు సోదిలా ఉంటుందేమో కానీ చాలా అంటే చాలా ఉన్నాయి ఈ కార్లోని మనకి. సో అదొక మంచి ఫ్యూచర్, అది నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను. సో అలానే ఇక్కడ కార్ వాష్ మోడ్ ఉంటుంది. టౌవింగ్ చేయాలనుకుంటే కార్ని ఏదైనా లాక్కొని వెళ్ళాలనుకుంటే కార్తో టౌవింగ్ మోడ్లోకి వెళ్ళొచ్చు. తర్వాత అలానే ఫ్రంట్ హెడ్ లైట్స్ ఉంటాయి కదా, హెడ్ లైట్స్ని కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనం హెడ్ లైట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి లైట్స్ చూసారా ఎలాగొస్తుందో డిజైన్ లాగా మొత్తం. ఇక్కడ చూడండి క్యాలిబ్రేషన్ అవుతుంది, దాని తర్వాత మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి చూసారా చిన్నది మూవ్ అవుతుంది అనమాట. సో అలానే రైట్ సైడ్ది కూడా చిన్నది అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంటే ఎంత త్రో మనకి కావాలి ముందుకి వెనక్కి అని చెప్పేసి. సో ఈ ఆప్షన్లో హెడ్ లైట్స్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత క్యాలిబ్రేషన్స్ కానీ మిర్రర్ క్యాలిబ్రేషన్స్ కానీ ఇదంతా ఒక ఆటోమేషన్గా జరుగుతుంటుంది. మొత్తం అంతా ఎలక్ట్రానిక్గా ఇచ్చాడు, మొత్తం ఏ స్విచ్లు ఉండవు ఏమి ఉండవు. నేను చెప్పాను కదా సెంట్రీ మోడ్ అని చెప్పేసి ఇదేనమాట. ఇక్కడ మనం ఆప్షన్స్ అవన్నీ ఉంటాయన్నమాట, పెట్టుకోవచ్చు. బ్లైండ్ స్పాట్ మానిటర్ కెమెరా ఆన్ అవ్వడం, తర్వాత స్క్రీన్ క్లీన్ మోడ్ అనమాట. ఇది మీకు క్లిక్ చేశాను అనుకోండి మొత్తం ఇలా బ్లాక్ అయిపోతుంది. నేను ఒక క్లాత్ పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. నా ఫోన్తోనైతే నేను కార్లోకి ఎంటర్ అయిపోవచ్చు, దీనికి ఎటువంటి లాక్ అవసరం లేదు. నేను మీకు చూపిస్తాను లాక్ ఎలా ఉంటుందో టెస్లాకి కూడా. సో అలానే ఆటో పైలట్ ఆప్షన్స్ అనమాట ఇవి. సో ఇప్పుడు ప్రజెంట్ ఇది ఫుల్ సెల్ఫ్ డ్రైవ్ మోడ్ ఆప్షన్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ మీకు చెప్తే బోర్ కొడుతుంది. ఈవెన్ స్టీరింగ్ది కూడా ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్టీరింగ్ ఇది నేను క్లిక్ చేశాను అనుకోండి, పైకి క్లిక్ చేస్తే స్టీరింగ్ అనేది పైకి మూవ్ అవుతుంది అనమాట. చూడండి ఇప్పుడు వచ్చేసరికి మోడల్ వై బ్యాడ్జింగ్ బయట నుంచి ఉంది కదా. సో ఇది వచ్చేసరికి ఆప్షన్స్, సీట్ ఆప్షన్స్ అనమాట. ఫ్రంట్కి బ్యాక్కి చూడండి సీట్ అనేది ఎలా మూవ్ అవుతుందో ఎలక్ట్రానిక్గా. నెక్స్ట్ అలానే ఇది ఇప్పుడు మావిడ అయితే ఆటో సమ్నింగ్ అయితే చేసి చూపిస్తుంది అనమాట. ఆటోమేటిక్ కార్ ఎలాగ పార్క్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి కార్ వచ్చేసరికి అక్కడ పార్క్ చేస్తుంది ఆటోమేటిక్గా. కార్కే తనకి డ్రైవింగ్ రాదు, తనని కూర్చోబెట్టాను. లైసెన్స్ ఉందిలేండి, మీరు ఏం ఉంది మినిమం ఆపరేట్ చేయడం వచ్చు అనమాట కార్ని. సో ఇప్పుడు ఏం చేస్తామంటే అది కార్ ఇదిగో పెద్దగా ఉంది కదా, బ్రేక్ ప్రెస్ చేయి లాంగ్ ప్రెస్ చేస్తే సో దీన్ని ఇగో అదే స్టీరింగ్ అలా వదిలేసి ఇది ఉందో ఇది పైకి నొక్కు. యా ఇప్పుడు ఇలా ఉంది కదా, దాని మీద కాలు తీసే పర్వాలేదు ఇప్పుడు. సో చిన్నది యాక్సిలరేషన్ మీద కాలు నొక్కు, చిన్నది నొక్కుతుండు. ఇది ఉంది కదా, ఇది డ్రైవింగ్ మోడ్లో పెట్టు. ఇది మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేయి, కింద క్లిక్ చేయి. బ్రేక్ మీద కాలి, బ్రేక్ అవుతుంది, దాని మీద కాలేసి ఇది నొక్కు దీన్ని. యా ఇప్పుడు డ్రైవింగ్లో ఉంది కదా. సో ఇప్పుడు వచ్చేసరికి లేఅవుట్ ఇలాగ వచ్చింది. ఇప్పుడు మనకి ప్యారలల్ పార్కింగ్స్ ఉన్నాయన్నమాట పక్కనలాగా. సో ఇవన్నీ పార్కింగ్స్ ఇలా లైన్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ ఏంటంటే ఇది యూస్ చేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ పార్కింగ్ అని ఉంది కదా, సో దీని మీద ప్రెస్ చేశాను అనుకోండి, ఇప్పుడు క్యాలిబ్రేట్ చేసుకుంటుంది. దాని తర్వాత ఆటో పార్క్ అనమాట, ఇలాగా దానికి తానే అది చూసుకుంటుంది. నువ్వేం పట్టుకోవద్దు, స్టీరింగ్ అలా ఉండి కూర్చో. అవేం కిందన కూడా ఏం నొక్కద్దు. చూడండి ఇక్కడ వచ్చేసరికి కార్ వచ్చేసరికి మొత్తం కెమెరాస్ అన్ని చెక్ చేసుకొని పార్కింగ్ అయితే చేస్తుంది అనమాట. చూడండి ఎగ్జాక్ట్గా. మంచి ధైర్యంగానే కూర్చున్నావు, ధైర్యవంతురాలువే. చూడండి మొత్తం కారు చూసారా, కార్ అయితే ఎలా మొత్తానికి. సో ఆటో పార్క్ అయితే చేసింది అనమాట కార్ మనకి ఫైనల్గా. సో అది అనమాట మొత్తానికి. యాక్సిలరేషన్ మీద చాలా స్లోగా ఇవ్వు, చిన్నది
లెఫ్ట్ సైడ్ తిప్పు, చిన్నగా చిన్నగా ఇస్తూ వెళ్ళు, పర్వాలేదు వెళ్ళు, నొక్కు. ఇది ఏంటంటే కార్ ఏంటంటే ఇప్పుడు యాక్సిలరేషన్ మీద కాలు తీస్తుంది అనుకోండి, బ్రేక్ అదే వేసుకుంటుంది అనమాట ఆటోమేటిక్గా. మనం సపరేట్గా బ్రేక్ వేయాల్సిన అవసరం లేదు. సో అలా బ్రేక్ వేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఛార్జింగ్ అవుతుంది కార్ అనేది లైట్గా చిన్నది. ఓ ఓ ఓ ఓ అర్థమైందంట. సో ఈవిడ కొంచెం జాగ్రత్తగా కొంచెం రైట్కి, అది సాహసమని చెప్పుకోవాలి. నేను పక్కన కూర్చోవడం మరి ఆపలగాపు డ్రైవింగ్ చేసావు బాగా. బ్రేక్ నొక్కేస్తున్నావు బాగానే. బ్రేక్ నొక్కాల్సిన అవసరం లేదు బేసిక్గా. మనము ఇక్కడ మళ్ళీ ఇక్కడ పార్కింగ్ అయితే చేద్దాము. జనాలు అయితే కొంచెం నడుస్తూ ఉంటున్నారనమాట. సో ఇప్పుడైతే పార్కింగ్ చేసేసుకుందాం మనం. యా, సో మళ్ళీ పార్కింగ్ అయితే చేస్తున్నాం. అక్కడ చూడండి డాగీస్ పట్టుకొని అతను వెళ్తున్నాడు అటువైపు. చూడండి అది బేసిక్గా వాళ్ళు డాగీస్ తీసుకెళ్ళినప్పుడు కూడా ఇక్కడ డిటెక్ట్ చేసి చూపిస్తుంది. సో అలా మనకి ఏదైనా అబ్స్టాకల్స్ వచ్చినప్పుడు నువ్వు నొక్కుంటే వెళ్ళిపోతే ఆటోమేటిక్ ఎందుకు బ్రేక్ అవుతుంది? ఆటోమేటిక్ బ్రేక్ అవుతున్నావు అంట. చూడండి చాలా ముందుకు వెళ్ళిపోయింది. అక్కడ రెడ్ చూపిస్తుంది అనమాట ఫుల్గా. అక్కడ ఫుల్ గ్రాఫిక్స్ చూసారా మనకి రెడ్ చూపిస్తుంది. లో హారన్ కొడితే చాలా పెద్ద తప్పు అనమాట. కానీ మిస్టేక్ చేస్తేనే హారన్ నొక్కాలి. ఇప్పుడు ఇప్పుడు సరదాగా నొక్కుతుంది అంట. నొక్కొకసారి ఉండు, కారు వెళ్ళిపోయి నొక్కు. నొక్కు ఇప్పుడు ఏదో ఒకటి నొక్కొచ్చు. సో అది సో చూసారా ఈ టైర్స్ వచ్చేసరికి ఎంత విత్ ఉన్నాయో చూడండి. బేసిక్గా చాలా లావ్ అనమాట టైర్స్. చాలా స్టైలిష్గా పార్క్ చేస్తాం. బాగుంది. చూసారా డక్ సౌండ్ వచ్చింది కదా. ఈవెన్ నేను బయట కార్ లాక్ అయినప్పుడు అలాగా ఏ సౌండ్స్ అయితే ఆ సౌండ్స్ పెట్టుకోవచ్చు అనమాట. డక్ సౌండ్ పెట్టుకోవచ్చు. మనకి ఇంకేమైనా మంచి సౌండ్స్ ఉంటే ఆ సౌండ్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో చూడండి మంచి సాంగ్స్ కూడా, మంచి సౌండ్ వస్తుంది అనమాట కార్లో. సాంగ్స్ కూడా బేస్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి బూమ్ బాక్స్ అని ఉంది కదా. సో మన కార్ వచ్చేసరికి ఎలా అంటే ఇప్పుడు ప్లే కరెంట్ మీడియా అని నొక్కారు అనుకోండి, ఆ సాంగ్స్ అనేవి బయట వస్తాయి అనమాట. చూడండి. సో ఎక్కడైనా క్యాంపింగ్కి వెళ్ళాను అనుకోండి, కార్ని అయితే క్లోజ్ చేసేసి బయట సాంగ్స్ మనం ఎంజాయ్ చేయొచ్చు. చూడండి సౌండ్ మీకు చూసారా ముందున కార్ని ఒక స్పీకర్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం వినాయక చవితి చేసుకోవచ్చు కార్లోని. సో బయట అయితే వస్తాయన్నమాట. సో ఈ బూమ్ బాక్స్ ఆప్షన్లోని అది బయట పెడితే బయట వస్తుంది, లోపల పెడితే లోపల వస్తుంది అనమాట. ఈవెన్ కార్ని మనము మెగాఫోన్ అనమాట. ఇప్పుడు చూడండి మెగాఫోన్ ఆన్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసరికి సో నేను ఇప్పుడు ఏం మాట్లాడుతున్నానో అవి మీకు బయట వినిపిస్తాయి. చూడండి. అమ్మో మాన్స్టర్ మాట్లాడుతున్నట్టు వస్తుంది. సభకి వందనాలు. యూఎస్ఏలో వైజాగ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలా మైక్రోఫోన్ కాదు, మెగాఫోన్ లాగా మనం యూజ్ చేయొచ్చు అనమాట. మనం కార్లో మాట్లాడేదాన్ని కార్ క్లోజ్ చేసేసి కారు బయట మనకు ఒక స్పీకర్ లాగా ప్లే అయితే అవుతుంది అనమాట. సో ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో మీకు ఇప్పుడు ఒక మంచి ఆప్షన్ చూపిస్తాను బిఫోర్ గోయింగ్ టు కాన్స్ అనమాట. ఇంకొక మంచి ఫ్యూచర్ అయితే ఉంది, మర్చిపోయాను, మా ఆవిడ చెప్పింది ఇప్పుడే. ఇందులో వచ్చేసరికి మనం టెస్లాని డ్యాన్స్ వేయించచ్చు అనమాట టెస్లాతోని. సో ఆప్షన్ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఎగ్జిట్ ద వెహికల్ టు స్టార్ట్ ద లైట్ షో. లెట్స్ ఎగ్జిట్. కమ్ ఆన్. సో చూడండి మొత్తం ఇవన్నీ చూడండి ఇవన్నీ కూడా ఇదైపోయింది. సో ఎంజాయ్ ద లైట్ షో అనమాట. సౌండ్స్ ప్లే అవుతున్నాయి కార్లో వచ్చేసరికి. లైట్స్ అన్నీ అలా వెలుగుతూ ఉంటాయి అన్నమాట బేసిక్గా. సో చూడండి లైట్స్ చూడండి, లైట్స్తో అదే చూసారా సాంగ్స్ అది ప్లే చేసుకుంటుంది. అదొక సాంగ్స్ అయితే ప్లే చేసుకుంటుంది బేసిక్గా.
బేసిక్గా బ్యాక్ సైడ్ ట్రంక్ కూడా ఓపెన్ అవుతుంది. సో చూడండి లైట్ షో అనమాట. సో లైట్స్ వెలుగుతూ ఉంటాయి ఆటోమేటిక్గా, దానికే మంచి ఎఫెక్ట్స్తోని బాగుంటుంది అనమాట. బేసిక్గా చూడండి, ఇదిగోండి అన్ని లైట్స్ వెలిగేస్తూ ఉంటాయి. సో చూడండి, ఇదిగోండి ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. మిర్రర్స్ చూసారు, అది మూవ్ అవుతుంది పైకి కిందకి. సో చూడండి, ఇదిగోండి అదిగో ట్రంక్ ఓపెన్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఎవడైనా పక్కన వస్తే ఇదేదైనా ఆన్ చేసి పెట్టారనుకోండి, దెయ్యం ఏదో తిరుగుతుందేమో అనుకుంటాడేమో. సో ఇలా కాదుకోండి, మళ్ళీ అదే క్లోజ్ అయిపోతుంది ట్రంక్. కొంచెం పైకి కిందకి డాన్సింగ్ ఆడుతుంది అది ఇంకా. సో చూడండి ఇది. ఇప్పుడు కాన్స్కి వచ్చేసరికి, కాన్స్ ఏంటంటే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ, అవుట్ సైడ్ బిల్డ్ క్వాలిటీ అనేది చాలా వరస్ట్గా ఉంటుంది అనమాట టెస్లాకి. అంత స్ట్రాంగ్గా అయితే బిల్డ్ క్వాలిటీ ఉండదు. దానికి తోడు ఈ క్వాలిటీతో పోల్చుకుంటే నెక్స్ట్ ఈ సైడ్ రిమ్స్కి కూడా మేము మార్చడానికి గల కారణం ఏంటంటే, ఈ రిమ్స్ అనేవి నార్మల్గా ఆఫ్ రిమ్స్ ఇస్తాడు వాడు. ఏదైనా ఇప్పుడు కర్బ్కి ఏదైనా తగిలింది అనుకోండి, ఇది మనకి రిప్ అయిపోద్ది అనమాట. మొత్తం చాలా ప్రాబ్లమేటిక్ వస్తుంది, చాలా బ్యాడ్ క్వాలిటీ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మాకు చూడండి, ఇదంతా ఫ్యాబ్రిక్ చూసారా అలా అవుతుందో, ఇదంతా మామూలుగా ఏదైనా చిన్న టచ్ అయితే అదంతా తిరిగిపోద్ది. సో అందువల్ల మేము కార్ ఇన్సూరెన్స్ కూడా నార్మల్ కార్స్తో పోల్చుకుంటే టెస్లా ఇన్సూరెన్స్ కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనమాట. అదొక బ్యాడ్ థింగ్. నెక్స్ట్ ఇది మనకి పైన ఇది ప్రొటెక్షన్ ఎక్కువ, ఇది అంతా గ్లాస్ కదా, బేసిక్గా అంతా గ్లాసు. కార్కి టింట్ అనేది మేమైతే వేయించుకోలేదు. టింట్ అంటే ఏం లేదు, జస్ట్ ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ పీపీఎఫ్ లేయర్. కార్ పెయింట్కి అయితే ఎలాగైతే మనం వేస్తాం అలాగే గ్లాస్ కూడా వేసుకోవచ్చు అనమాట కూలింగ్ కోసం. సో అది ఎక్స్ట్రా చాలామంది వేయించుకుంటారు. దానికి మళ్ళీ ఎక్స్ట్రా ఒక $800, అంటే దాదాపుగా ఒక 60,000-70,000 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఎండాకాలంలో మాకు టెక్సాస్లోని దగ్గరగా 40 డిగ్రీలు సెల్సియస్ కూడా వెళ్తుంటుంది అనమాట ఒక్కొక్కసారి. మేమైతే వేయించలేదు. ఆ టైంలో ఏంటంటే కారు బాగా హీట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అంటిల్ దెన్ సాఫ్ట్వేర్లో కూడా కొన్ని గ్లిచెస్ ఉంటాయి కొన్నిసార్లు. సాఫ్ట్వేర్ గ్లిచెస్ ఏంటంటే అది మీకు చూపిస్తూ ఉంటాను డ్రైవ్ చేస్తున్నప్పుడు. మీకు ఎంతవరకు వీడియో చూసి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీకు సాఫ్ట్వేర్ రిలేటెడ్ అప్డేట్స్ అయితే నేను చూపిస్తుంటాను. ఇప్పుడు ప్రీమియం లుక్ అయితే ఉంటుందండి, అంత ప్రాబ్లం అయితే ఉండదు. ఇంటీరియర్ అంతా ప్రీమియం లుక్ ఉంటుంది. కొన్ని కాన్స్ చెప్పాను కదా, అలానే ఇప్పుడు మీకు ఆటో పైలట్ మోడ్లోనే ఇంకొన్ని కాన్స్ చూపిస్తాను, అది కూడా చూద్దరు. కానీ అది మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆటో పైలట్ అనేది నార్మల్గా కొంటే మనకి ఒక $8,000 అనమాట. $8,000 అంటే 6,50,000 దగ్గర మళ్ళీ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఆటో పైలట్ ఒకటే. అంటే కారు తనంతట తానే డ్రైవ్ చేసుకోవడానికి. సో నేను కొత్తగా కారు తీసుకున్నాను కాబట్టి నాకు అది ఆప్షన్ అనేది ఒక 3 months ఫ్రీ వచ్చిందనమాట. సో అందువల్ల నేను మీకు అది చూపించగలుగుతున్నాను ఇప్పుడు నేను. సో ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్తాము. టెస్లాని ఆటో డ్రైవ్లో పెట్టేస్తాను అనమాట. నేను కంప్లీట్గా నేనైతే డ్రైవ్ చేయను. సో నేను ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏం లేదు, నేను జస్ట్ నావిగేషన్ పెడతాను. నావిగేషన్ అయితే నేను సెట్ చేసేసాను. సో ఏం లేదు ఇంకా. కార్ని అయ్యా నేను సీట్ బెల్ట్ వేసుకోలేదు. సో ఇదైతే చూడండి, ఇక్కడ ఒక 11 miles అయితే ఉంది. ఇక్కడ నాకు చూపిస్తుంది అనమాట. నేను కార్ వెళ్ళేటప్పటికి 89% ఆఫ్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. ప్రజెంట్ నాకు 93 ఉంది. ఈ లొకేషన్కి వెళ్ళేటప్పటికి 89% ఉంటుంది. సో ఇప్పుడు ఏం లేదు, నేను కార్ జస్ట్ ఇది వచ్చేసరికి ఇలా అంటాను అంతే. సో చూడండి నేనైతే హాయిగా ఇగోండి ఇలా కూర్చుంటా. అలాగని మరీ అంత హాయిగా అన్నిసార్లు కూర్చోకూడదు. కొన్ని చూడండి అది రైట్ సిగ్నల్ కూడా అదే వేసుకుంది. ఇక్కడ చూడండి, రైట్ సిగ్నల్ వేసుకున్నప్పుడు అదే కెమెరా చూసుకుంటుంది అనమాట. మొత్తం అటు ఇటు చూసుకొని అది చూడండి సిగ్నల్ వేసుకొని రైట్ సైడ్ అయితే రైట్ టర్నింగ్ అయితే ఇచ్చింది. సో ఈ ఫీచర్ ఓన్లీ ఆటో పైలట్ అనేది నార్మల్ అన్ని టెస్లాస్ లో ఉండదు. ఫుల్లీ సెల్ఫ్ డ్రైవ్ అనేది ఉన్న వాళ్ళకంటే ఎఫ్ఎస్డి ఎనేబుల్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎన్హాన్స్డ్ ఆటో పైలట్ అని ఉంటుంది, వాళ్ళకి కూడా ఉంటుంది. రైట్స్ ఈవెన్ ఈ టర్నింగ్స్ అనేది తిరగదు. ఈవెన్ ఇది ఏంటంటే లేన్స్ కూడా చేంజ్ చేసుకుంటుంది. ఇప్పుడు హైవేలో ఇప్పుడు నార్మల్ చిన్న రోడ్లు వస్తాయి, ఇక్కడ చూడండి ఇక్కడ స్టాప్ సైన్ ఉంది. సో కార్ అనేది ఇక్కడ కంప్లీట్ స్టాప్ అయిపోయి మొత్తం అటు ఇటు వచ్చే ట్రాఫిక్ అంతా చూసుకుంటే చూడండి, అటు నుంచి కార్లు వస్తున్నాయి ఇంకా అలాగా. అది చూసుకొని నెమ్మదిగా కార్స్ అన్ని అయిపోయాక నెమ్మదిగా ఇదేంటంటే అదే టర్నింగ్ తీసుకుంటుంది. చూడండి మీకు అది. సో చూడండి, చూసారా
ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు ఏదైనా చూడలేదు అనుకోండి సరిగ్గా, అది మనం చూసుకోవాలన్నమాట. సో చూడండి ఇక్కడ వచ్చేసరికి చిన్న స్టీరింగ్ అయితే అప్లై చేసుకోవాలని అంటుంది అనమాట. సో నేను అది అప్లై చేయాలి. ప్రతిసారి ఏంటంటే మనం డ్రైవర్ టచ్ అనేది స్టీరింగ్ కి ఇవ్వాలన్నమాట. ఎందుకంటే నేను ప్రెజెన్స్ లోనే ఉన్నాను, నేను ఉన్నాను రా బాబు అని చెప్పేసి ఒక ప్రెజెన్స్ అయితే ఇవ్వాలి డ్రైవర్ టచ్ అనేది. సో చూడండి అక్కడ ఆరెంజ్ సిగ్నల్ అయితే పడింది. సో చూసుకొని వెహికల్ నేనైతే చూడండి కిందన కూడా ఏం టచ్ చేయట్లేదు. సో అదే వెహికల్ అనేది ఆటోమేటిక్ గా రెడ్ పడగానే ఆగిపోద్ది అనమాట. సో ఇక్కడ రెడ్ చూసుకుంటే ఇక్కడ మొత్తం 4 జంక్షన్ల మ్యాప్ ఒక శాటిలైట్ మ్యాప్ లాగా వేసుకొని చూడండి వెళ్ళిపోతున్న బళ్ళు అన్నిటిని చూసుకుంటది. ఈవెన్ మనం ఇలాగా సిగ్నల్ లైట్స్ ఇదిగోని చూడండి అక్కడ రైట్ సైడ్ బస్సు వెళ్ళింది, ఆ ప్రొజెక్షన్ అక్కడ దానికి కన్నుసందల్లో ఉన్నంత వరకు చూసుకుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ కార్లు వస్తున్నాయి, ఇదిగోండి వెళ్తుంది, అవి చూసారా వాటి అన్నిటిని ప్రొజెక్షన్. ఈవెన్ ప్రతిసారి ఇది కెమెరా ఆన్ చేసుకొని కెమెరాస్ లో చూసుకొని టర్నింగ్స్ అయితే ఇచ్చుకుంటది. ఈవెన్ నేను అసలు స్టీరింగ్ ఇప్పుడు వచ్చి పట్టుకోలేదు, జస్ట్ అప్పుడప్పుడు నేను ప్రెజెన్స్ ఉన్నానని చెప్పి మాత్రమే టచ్ చేస్తున్నాను. సో చూడండి మళ్ళీ ఇప్పుడు హైవేలోకి ఎక్కేస్తుంది అనమాట. ఇది హైవేలో సర్వీస్ రోడ్ నుంచి హైవేకి ఎక్కుతుంది ఇప్పుడు ప్రెజెంట్ మీదకి. సో హైవేలోకి ఎక్కేసింది. ఇక్కడ మనం ట్రాఫిక్ చూసుకుంటది బేసిక్ గా. ఎవరైనా అడ్డొచ్చారు అనుకోండి ఇక్కడ మనకి రెడ్ గా చూపిస్తుంది అనమాట. ఇది చూడండి బ్లైండ్ స్పాట్ మానిటర్ అనమాట. ఇటు అడ్డుగా ఉన్నాడు, ఇక్కడ రెడ్ ఉంది, నువ్వు అప్పుడే లెఫ్ట్ కి వెళ్ళలేవు అని చెప్పేసి ఇప్పుడు క్లియర్ అయిపోయిన దానికి లెఫ్ట్ కి వచ్చింది చూడండి. చూసారా లెఫ్ట్ కి వచ్చింది ఇప్పుడు. మంచిది 65 కదా, ఇప్పుడు నేను 70 చేయాలనుకోండి, ఇప్పుడు నేను 70 పెంచుకోవచ్చు అనమాట. ఇది స్క్రోలర్ ఉంది కదా, దీన్ని నేను ఇలా పెట్టాను అనుకోండి. సో ఇక్కడ 65 ఉన్నది 70 చేసుకుంది. సో 70 మీద వెళ్తుంది అనమాట. ఇప్పుడు అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. చూడండి అసలు డ్రైవ్ చేయట్లేదు, ఎంత అనేది మీతో మాట్లాడుతూనే ఉన్నాను, అలాగా డ్రైవ్ చేసుకుంటుంది. సో కొంచెం ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ డ్రైవింగ్ ఉంటుంది అనమాట మనకి. కొన్ని పాయింట్స్ లో ర్యాష్ డ్రైవర్స్ ఉంటారు, ఈవెన్ ఇది మిషన్ నీ దగ్గరికి వెళ్ళిపోతుంటుంది, ఆడు వచ్చాడు అనుకోండి సడన్ బ్రేక్ వేసేస్తుంది, ఆడు వచ్చాడు కదా అని చెప్పేసి. అలాంటప్పుడు వెనకాతలోడికి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది సడన్ బ్రేక్ వేసానని. అదే హ్యూమన్ అనుకోండి మనం చూసుకొని యాక్ట్ చేస్తాం అటు ఇటు వెళ్ళడం అని చెప్పేసి. సో ఇప్పుడు సినారియో ఏం చేసిందంటే ఈ జెఫ్ అది సిగ్నల్ వేసుకుంది, లెఫ్ట్ కి వెళ్ళింది, చూడండి ఇదిగోండి సిగ్నల్ చేస్తుంది, ఇక్కడ సిగ్నల్ వేస్తుంది, లెఫ్ట్ కి వెళ్తుంది, మళ్ళీ లెఫ్ట్ కి వెళ్ళి సిగ్నల్ లేకుండా రైట్ సైడ్ కి వచ్చింది ఇప్పుడు ఇది సడన్ గానా. సో మిషన్ ని అన్ని సార్లు నమ్మకూడదు. అదేంటంటే వెనకాతలు ఉన్నాడు, కొంచెం దూరంగా ఉన్నాడు కాబట్టి సరిపోయింది. సైలెంట్ గా రైట్ సైడ్ కి వచ్చి ఇలా వెళ్ళినట్టు వెళ్ళి లెఫ్ట్ సైడ్ కి రైట్ సైడ్ కి వచ్చింది ఇప్పుడే. అలా సో ఇలాంటి మిస్టేక్స్ అనమాట చాలా డేంజర్ ఉంటది కొంచెం. ఇలాంటి ఫుల్ సెల్ఫ్ డ్రైవే కదా, మనం హాయిగా వెళ్ళొచ్చు అనుకుంటే హైవేలో మాత్రం ప్రాపర్ గా పనిచేస్తుంది. సో మనకి అక్కడ ఆప్షన్ ఉంటుంది అనమాట ఆటో పైలట్ లో. ఇక్కడ ఏంటంటే ప్రెసెంట్ నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు లేన్ చేంజెస్ మాత్రం ఎక్కువ చేయదు. ఇక్కడ ఏంటంటే ట్రాఫిక్. సో అదే నేను పెట్టాను అనుకోండి, ఆన్ చేశాను అనుకోండి, ఇదే లేన్ లోని మనం సెట్ చేసిన దాంట్లోనే అలాగా నెమ్మదిగా వెళ్తుంది ఎక్కువసార్లు. ఇంకొక రకమైన ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇలాగ వెళ్తుంది కదా, వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ కొన్ని రైట్ తిరగాల్సిన లైన్లే ఉంటాయి అనమాట. ఆ లైన్లోకి వెళ్ళిపోతుంది. నేను స్ట్రైట్గా వెళ్ళాలి, మ్యాప్ బట్టి కూడా దానికి తెలిసి స్ట్రైట్గా వెళ్ళాలని, కానీ రైట్ తిరగాల్సిన లైన్లోకి వెళ్ళిపోయి అక్కడ ఆగిపోయి అక్కడ గింజుకుంటుంది అనమాట ఒక్కొక్కసారి. అదొక ప్రాబ్లము. నేను అలాంటిది ఫేస్ చేస్తాను. నేను ఆఫీస్ నుంచి వచ్చినట్టు పెట్టుకుంటాను ఒక్కోసారి, అదొక తలకాయ నొప్పి అనమాట. చూడండి ఇది రోడ్డు, ఇది రోడ్డు, ఇదేమో దీని మీదకి వచ్చింది చూడండి జెఫ్ అది. సో ఇలాంటి తప్పులు అనమాట జరుగుతుంటాయి బేసిక్ గా. చూసారా అది అలా వచ్చేసి మళ్ళీ ఇటు వచ్చింది. ఇప్పుడు నన్ను కానీ పోలీసు చూసాడు అనుకోండి, నువ్వే అలా పైకి వచ్చావని చెప్పి నన్ను ఆపుతాడు అనమాట. సో ఇవి ఇప్పుడు మీకు మంచి 2-3 రీజన్స్ ఇప్పుడే కనబడ్డాయి చూసారా మీకు. సో చూడండి కొట్టుకుంటుందా అటు ఇటు కొట్టుకుని. సో నేను రెడీగా ఉంటానులే, నేను బ్రేక్ నొక్కితే ఇది ఆగిపోతుంది, దీనివల్ల ప్రాబ్లం ఏం లేదు. ఉండిపోతే చాలానే ప్రోస్ అండ్ కాన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏం లేదు, నేను ఇప్పుడు చెప్పిన డ్రైవింగ్ రిలేటెడ్ అన్ని సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనమాట. సాఫ్ట్వేర్ అప్డేట్స్ ప్రాపర్ గా ఒకటి వస్తున్న కొద్దీ అన్ని సినారియోస్ లోని పనిచేస్తుంటాయి. కొన్ని సినారియోస్ లో ఒక్కొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో టెస్లాలో ఏం నచ్చిందో కామెంట్ చేయండి, నచ్చపోయినా సరే కామెంట్ చేయండి, ఏం పర్వాలేదు. అంతే. సో అదే అండి, వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. They tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. I
I got all this potential that's deep inside of me, but they hate when you're successful cause they try to be. They sit there being judgmental because you're trying things, and they just want you to settle and do the right thing. So get a good job, don't slack off. Wake up every morning, make a good impression on your boss. Don't do anything that I wouldn't do, and when you're making money, make sure you don't spend it too soon. Fuck that, I'll do what I wanna do. I got a different path from everyone and that includes you. Who are you to tell me how to live life in these times?